భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే 3 వన్డేల సిరీస్ భారత క్రికెట్లో ఒక నూతన శకానికి నాంది పలకనుంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేసే క్రమంలో ఈ సిరీస్ను ఒక లిట్మస్ టెస్ట్గా పరిగణిస్తున్నారు. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఆసీస్ గడ్డపై బరిలోకి దిగుతోంది. జట్టు భవిష్యత్తు ప్రణాళికల పరంగా టీమిండియాలోని 4 కీలక భారత ఆటగాళ్లపై ఈ సిరీస్లో అందరి దృష్టి ఉండనుంది. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు కెప్టెన్ గిల్. ఈ సిరీస్లో అత్యంత ముఖ్యమైన ఆటగాడు గిల్. అతడు కేవలం బ్యాట్స్మెన్గానే కాకుండా వన్డే కెప్టెన్గా తొలిసారి పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాడు. టీ20 టెస్టుల నుంచి తప్పుకున్న రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పుడు గిల్ వారిని ఎలా సమన్వయం చేసుకుంటాడు, మైదానంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడు అనేది కీలకం. కెప్టెన్గా అతని ప్రశాంతత, దూకుడు, ఫీల్డ్ సెట్టింగ్లపై సెలెక్టర్ల దృష్టి ఉంటుంది. కొత్త నాయకత్వంలో జట్టును విజయపథంలో నడిపించడం అతడికి తొలి అతిపెద్ద పరీక్ష. ఈ జాబితాలో ఉన్న రెండవ ఆటగాడు కోహ్లీ. టెస్టు, టీ20ల ఫార్మాట్ నుంచి తప్పుకున్న కోహ్లీకి ప్రస్తుతం వన్డేలు మాత్రమే మిగిలాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతున్నందున అతడి ఫామ్, ఫిట్నెస్పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 2027 ప్రపంచ కప్ ఆడాలని కోహ్లీ భావిస్తున్నప్పటికీ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నందున అతడి నిలకడ, మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలి. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. రాబోయే ప్రపంచ కప్ ప్రణాళికల్లో కొనసాగాలి అంటే కోహ్లీ ఈ సిరీస్లో పెద్ద ఇన్నింగ్స్లో ఆడడం తప్పనిసరి. రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు కూడా అతని ఫామ్పై కోహ్లీ దృష్టి పెట్టాలని సూచించారు. ఈ లిస్టులో మరొక ఆటగాడు రోహిత్ శర్మ. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత రోహిత్ సాధారణ ఆటగాడిగా జట్టులోకి తిరిగొస్తున్నాడు. ఇన్ని రోజులు కెప్టెన్గా ఉన్న రోహిత్ ఇప్పుడు కేవలం బ్యాట్స్మెన్గా తన విధ్వంసకర ఆటను కొనసాగించగలడా అనే విషయం అందరి మదిని తలుస్తోంది. రోహిత్ బ్యాటింగ్ ఫామ్పై, ముఖ్యంగా పెర్త్ వంటి బౌన్సీ పిచ్చులపై అతడు ఎలా ఆడతాడు అనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 ప్రపంచ కప్ నాటికి జట్టులో ఓపెనర్గా గిల్, జైస్వాల్ వంటి యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉంది. తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఓపెనర్గా అతడు స్థిరంగా పరుగులు చేయాల్సి ఉంటుంది. కెప్టెన్సీ భారం లేకపోవడంతో అతడు తన సహజమైన దూకుడును ప్రదర్శించి 2027 వరల్డ్ కప్ రేసులో తానింకా ఉన్నానని నిరూపించుకోవాలి. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు శ్రేయస్ అయ్యర్. మిడిల్ ఆర్డర్లో భారత్ స్థిరమైన, నమ్మదగిన బ్యాట్స్మెన్ కోసం చూస్తోంది. ఒకవైపు రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా జట్టుకు ఎంపికయ్యాడు. మిడిల్ ఆర్డర్లో, ముఖ్యంగా నెంబర్ 5 స్థానంలో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పే బాధ్యత రాహుల్పై ఉంది. ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్లో తాను ఒక నమ్మదగిన బ్యాటర్గా నిరూపించుకోవాలి. ఇప్పటికే టీ20లలో శ్రేయస్కి స్థానం లేదు. టెస్టు మ్యాచ్లకు అయ్యర్ దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు వన్డేలలో తనను తాను నిరూపించుకోవాలి. లేదంటే అయ్యర్ పూర్తిగా టీమిండియాకి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ స్థిరమైన ప్రదర్శన ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఈ సిరీస్లో అత్యవసరం. రాహుల్ కూడా ఇదే మిడిల్ ఆర్డర్ స్థానం కోసం పోటీ పడుతున్నందున శ్రేయస్ ప్రదర్శన చాలా కీలకంగా మారనుంది. ఈ జాబితాలో చివరి ఆటగాడు హర్షిత్ రాణా. భారత్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనున్న వన్డే సిరీస్లో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాపై ఎక్కువ మంది దృష్టి ఉండనుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్లో హర్షిత్ రాణా కొన్ని మ్యాచ్ల్లో ఎక్కువ పరుగులిచ్చి ఆందోళన కలిగించాడు. అంతర్జాతీయ టీ20లలో అతని ఎకానమీ రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం హర్షిత్ రాణా ఎంపిక కావడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశ్నించారు. ముఖ్యంగా మహ్మద్ షమి వంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి హర్షిత్కు స్థానం ఇవ్వడంపై విమర్శలొచ్చాయి. దీనికి కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గట్టి మద్దతు పలకడం, వ్యక్తిగత విమర్శలను ఆపాలని కోరడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో హర్షిత్ తన ఎంపిక సరైనదే అని నిరూపించుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై రాణించడం ద్వారా అన్ని విమర్శలకు సమాధానం హర్షిత్ రాణా ప్రధాన కర్తవ్యం. విమర్శల మధ్య ఎంపికైన ఈ యువ పేసర్పై కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాబోయే ప్రపంచ కప్ ప్రణాళికల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత హర్షిత్పై ఉంది. అందుకే ఈ సిరీస్లో హర్షిత్ ప్రదర్శన అత్యంత ఆసక్తికరంగా మారనుంది. ఈ సిరీస్లో ఫెయిల్ అయితే హర్షిత్, రోహిత్, కోహ్లీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ 5 ఆటగాళ్లు తమ బాధ్యతలను ఎలా నిర్వహిస్తారు అనే దానిపైనే ఆసీస్ సిరీస్ ఫలితం, భారత్ జట్టు భవిష్యత్తు ప్రణాళికలు ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.